కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. నెల్లూరులో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణతో పాటు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కాలనీలు ఎక్కువగా ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, శ్మశానాలు గడిచిన 24 నెలలుగా చాలా ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఇంకా చాలా వరకు చేయాల్సి ఉందన్నారు. వాటికి సంబంధించిన పనులకు జెడ్పీ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ బొగిలి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అధికారులు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ కి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో సీసీ రోడ్లు అంటే ఎక్కువ ఉంటాయి. మాకు ఎస్సీ ఎస్టీ కాలనీలు, దానికి సీసీ రోడ్లు ప్లస్ సైడ్ డ్రైన్లు, బరియల్ గ్రౌండ్స్, కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చైర్మన్ గారు. కానీ చాలా వరకు చేస్తున్నాం మనం ఈ 24 నెలల్లో మేము అన్ని మోస్ట్లీ చేస్తూనే ఉన్నాము. కానీ ఇంకా కూడా ఈ ఎస్టీ ఎస్సీ కాలనీలు చాలా ఎక్కువ ఉన్న వల్ల ఒక 138 హ్యాబిటేషన్స్ ఉన్నాయి కోవూరు కాన్స్టిట్యున్సీలో. దానివల్ల వాటికి అన్నిటికీ కూడా మనం కనీసం సగం వాటికన్నా చేయాలంటే ఈ కనెక్షన్స్ అవి దయచేసి ఇవి శాంక్షన్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే కోవూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీసులు కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, ఎంపీడీఓ ఆఫీసులు చాలా చోట్ల పంచాయతీ కార్యాలయాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంజీఎన్ఆర్ఎస్ ప్లస్ ఆర్టీఎస్ఏ గ్రామ పంచాయతీ భవనాల్లో పూర్తయినవి. అది ఆర్టీఎస్ఏ ప్లస్ ఎన్ఆర్టీఎస్ఏ కింద 2 పనులు పూర్తి కాబడినవి. బేస్మెంట్ పనులు 2 కలవు.